హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ వైస్ ప్యాను. ఈరోజు మనం పచ్చి బఠానీతో చాలా టేస్టీగా హెల్దీగా ఉండే బఠానీ చాట్ తయారు చేసుకుందామండి. ఇది అచ్చం మన స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది, అదే టేస్ట్ వస్తుంది, కానీ చాలా హెల్దీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో దీనికి కావాల్సినవి ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ. నేను ఇక్కడ గ్రీన్ బఠానీ తీసుకున్నానండి, మీరు వైట్ కూడా తీసుకోవచ్చు. 6 to 8 hours నానబెట్టుకున్న తర్వాత ఇలా ప్రెషర్ కుక్ చేసుకుందాం. సో కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. సో నేను 3 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. సో ఇవి పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది, ఇలా మెత్తగా అవ్వాలండి. ఇలా బఠానీ ఉడికిన తర్వాత మనము సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకుందాం, 2 పచ్చిమిర్చి, ఒక టమాటో, ఒక బంగాళదుంపని ముందుగానే ఉడికించి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని, లెమన్ కూడా ఒకటి తీసుకుందామండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఐరన్ కడాయి పెట్టుకుంటున్నాను. అందులో ఇంట్లో చేసిన 1 tablespoon వెన్న వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇందులోనే కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ కొంచెం బాగా వేగేంత వరకు ఒక 2 minutes అలా వేయించుకొని, పచ్చిమిర్చి ఆనియన్ రెండు కూడా కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులో 1 tablespoon సాల్ట్, 1/2 tablespoon పసుపు, 1 tablespoon కారం, ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కలు, అందులోనే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఆ టమాటో ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1 tablespoon జీలకర్ర పొడి, 1 tablespoon చాట్ మసాలా వేసుకుందాం. ఈ 2 కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి. సో దగ్గర పడేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా వేసుకుందాం. సో వాటర్తో సహా వేసేసుకోండి, మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ పడతాయి. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. గ్రీన్ పీస్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మనం బయట తినే కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేను 1/2 glass వాటర్ వేసుకున్నానండి. కన్సిస్టెన్సీ మీరు చూసుకొని మీకు కొంచెం ఎక్కువ పడితే వేసుకోండి, లేకపోతే తగ్గించుకోండి. సో ఇది బాగా ఉడికిపోతున్న స్టేజ్లో మీకు దగ్గర పడుతుందండి, మీకు అర్థమైపోతుంది ఉడికిందని. మొత్తం ఒక 5 to 10 minutes ప్రాసెస్ ఇది. సో ఈ స్టేజ్లో కొంచెం ఒక 1/2 లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో మన స్ట్రీట్ స్టైల్లో లాగా కొంచెం తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం సేవ్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది సేవ్ వేస్తే. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు ఇంకా కావాలంటే లెమన్ కూడా మళ్ళీ దీని మీద కొంచెం లెమన్ పిండుకొని తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో చేసి చూడండి, మళ్ళీ ఇలానే చేసి తినాలనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుంటాను.